హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ కేఎస్జే లివింగ్ మూమెంట్స్. మేమైతే లాస్ట్ సండే వరలక్ష్మి వ్రతం కోసం అని చెప్పి శారీ తీసుకోవటానికి వెళ్ళాము. తీరా చూస్తే జస్ట్ ఒక ఏదో బట్టలు ఉన్న ప్లేస్, ఒక చిన్న షాపింగ్ లాగే ఉంది కదా, అందులో శారీ తీసుకుందామని వెళ్తే లోపలికి వెళ్తున్న కొద్దీ చాలా పెద్ద స్ట్రీట్ మార్కెట్. ఏంటి ఇది, ఇంత పెద్ద స్ట్రీట్ మార్కెట్ ఉందా? దట్టు ఇది మాకు 1.5 km మాత్రమే ఉంటుంది. ఇంత దగ్గరలో ఇంత పెద్ద స్ట్రీట్ మార్కెట్టా? మేమైతే అనవసరంగా దాదర్ వెళ్ళామే. దాదర్ మాకు 1.5 hour పెట్టింది ఒకవైపు. ఎంత దూరం వెళ్ళాం మేము. ఇక్కడైతే అసలు ఇంత దగ్గరలో ఉందా, మేము అసలు ఎందుకు చెక్ చేసుకోలేదు అనుకున్నాం. దాదర్ అంత పెద్దది కాకపోయినా బట్ ఓకే, ఆల్మోస్ట్ అన్నీ ఉన్నాయి. లోపలికి వెళ్తున్న కొద్దీ మనకి కావాల్సింది తీసుకోవాలంటే అది సరిపోతుంది. సో అక్కడ నెక్స్ట్ అయితే ఓకే, మేము సరేలే చూద్దాం, ఎలానో వచ్చాం కదా అని చెప్పి ఇంకా వీడియో కూడా తీసేసాను నేనైతే. ఆగండి, ఏముంది, షాపింగే కదా, ఆల్రెడీ దాదర్లో ఉన్న స్ట్రీట్ మార్కెట్ ఇక్కడ కూడా ఉంటుంది అనుకొని వెళ్ళిపోకండి. ఈ స్ట్రీట్ షాపింగ్తో పాటు నేను కొంచెం ఇన్ఫర్మేషన్ ఇస్తాను. దాన్ని చూస్తూ నేను చెప్పిన ఇన్ఫర్మేషన్ వినండి. ఇది విన్నట్టయితే మనకు కూడా దగ్గరలో హైదరాబాద్ ఉంది కదా, అందులో కూడా మీరు షాపింగ్ చేయొచ్చు. అక్కడ ఉన్న వాళ్ళు అయితే ఇంకా బెటర్. సో నేను చెప్పేది ఇన్ఫర్మేషన్ మేబీ ఇది యూజ్ అవ్వచ్చు మీకు. దట్టు ఇక్కడ ఎలా ఉన్నది అనేది కూడా మీకు కొంచెం ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది. సో నేను చెప్పేది అయితే వినేయండి. అయితే ముంబైలో చాలా ఏరియాస్ ఉంటాయి కదా, ఇక్కడ ఏరియాస్ కూడా సెక్టర్స్ వైజ్ డివైడ్ అయ్యి ఉంటాయి. ఇప్పుడు మేమైతే 14 సెక్టర్లో ఉన్నాము, అలాగే 15 సెక్టర్లో ఈ షాపింగ్ ఉంది. అలా ప్రతి ఏరియా కూడా సెక్టర్స్ వైజ్ డివైడ్ అయ్యి ఉంటాయి. ఆల్మోస్ట్ అన్ని ఏరియాల్లో కూడా ఇలాంటి స్ట్రీట్ షాపింగ్స్ అయితే ఉంటాయి. బట్ చిన్నవో పెద్దదో ఎంతో కొద్ద అయితే స్ట్రీట్ షాపింగ్స్ అయితే ఉంటాయి, కామన్గానే ఉంటాయి. అయితే ముంబైలో ఎవరైనా విజిటింగ్ చూడడానికి వచ్చారనుకోండి, ముంబైని చూడటానికి, ఐ మీన్ విజిటింగ్ ప్లేసెస్ ఏమైనా విజిట్ చేయడానికి వచ్చినట్టయితే, ఫేమస్ ప్లేసెస్ ఏమైనా విజిట్ చేయడానికి వచ్చారన్నట్టయితే ఎక్కువగా షాపింగ్ చేసేది అయితే ఇక్కడ కొలాబా క్యాజ్వే అనేది, ఇక్కడ నియర్ సిఎస్టీ స్టేషన్. మీకు ఆల్రెడీ చెప్పాను కదా, ఒక ప్యాలెస్లా ఉంటుందని. అదే ఛత్రపతి శివాజీ టెర్మినస్, దాని దగ్గర కొలాబా క్యాజ్వే అనేది ఒకటి ఉంటుంది, అక్కడ ఎక్కువ చేస్తారు. ఆ తర్వాత ఫ్యాషన్ స్ట్రీట్, ఇది కూడా చర్చ్ గేట్ సిఎస్టీ అంటే రెండు కూడా ఇంచుమించు దగ్గరే ఉంటాయి. సో ఫ్యాషన్ స్ట్రీట్, కొలాబా అనేవి రెండు కూడా దగ్గరలో ఉంటాయి, అక్కడికి ఎక్కువ వెళ్తారు. అండ్ బాంద్రాలో హిల్ రోడ్, లింకింగ్ రోడ్, ఈ రెండు కూడా బాంద్రాలో ఉంటాయి. హిల్ రోడ్, లింకింగ్ రోడ్, వీటికి కూడా చాలా మంది వెళ్తుంటారు. అండ్ దాదర్ వెస్ట్, ఆల్మోస్ట్ మేము వెళ్ళాం కదా ఆల్రెడీ, దాదర్ వెస్ట్ కూడా ఇవే ఇంకా చాలానే ఉంటాయి. ఇవి అయితే కొన్ని ఎక్కువగా వెళ్ళేవి అండ్ పెద్దవి అని చెప్పి ఇంకా మీకు చెప్పాను. అసలు ఈ స్ట్రీట్ షాపింగ్కి ఇట్లా వెళ్ళేటప్పుడు మనం ఎలా ఉండాలో తెలుసా? మనకు అన్నీ తెలిసినట్టే ఉండాలి. లేదంటే అటు ఇటు చూసి డైలమాలో ఉన్నాం అనుకోండి, మనకి ఏదో ఒకటి చెప్పి మనల్ని ఇంకా బుట్టలే పడేస్తారు. ఏంటో మనం 200 300 కొందామని వెళ్తే అక్కడ 2000 3000 అంతకు మించి పైనే చేయొచ్చేమో కదా. సో మనం అయితే బాగా అసలు అన్నీ మాకు తెలుసు, ఇంకేం చెప్పినా మనం దానికి లొంగేటట్టు అయితే ఉండకూడదు అనమాట. ఇంకోటి ఏంటంటే మన యొక్క స్మార్ట్నెస్ చూపించాలి. దేని విషయంలో అనుకుంటున్నారు? బార్గెన్ విషయంలో. ఎందుకనంటే ఇక్కడ వాళ్ళు ప్రతి వస్తువుని కూడా చాలా ఎక్కువ కాస్ట్లో చెప్పేస్తారు. అప్పుడు మనం ఏంటంటే మన స్మార్ట్నెస్, ఐ మీన్ అంత ఎక్కువ స్మార్ట్నెస్ కాకపోయినా వాడు చెప్పిన రేట్లో సగం నుంచి అయితే స్టార్ట్ చేయాలి. అప్పటికైతే ఒక లెవెల్కి వస్తుంది. లేదంటే వాళ్ళు ప్రతి ఒక్క దాని కాస్ట్ కూడా చాలా ఎక్కువ చెప్పేస్తారు. కొన్ని సార్లు అయితే ఎలా అయినా సరే బోల్తా పడతాం అనుకోండి, కాకపోతే అది ఎప్పుడు మనకు తెలుస్తుందో తెలుసా? ఏదైనా మన ఫ్రెండ్ మనం కొన్ని టాప్ని, ఐ మీన్ మనం ఒక 350కో 450కో కొన్నాం అనుకోండి, తను వచ్చి 150కే కొన్నా, నేను 450 కొన్నావా అన్నప్పుడు మనకు తెలుస్తుంది. ఇలాంటివి అయితే కామన్గా జరుగుతూ ఉంటాయి షాపింగ్స్లో. నేనైతే 1-2 సార్లు విన్నాను, అలా ఫేస్ చేశాను కూడా. అండ్ ఇంకోటి ఏంటంటే మనం వెళ్ళేటప్పుడు ప్రొడక్ట్ క్వాలిటీ అనేది బాగా చెక్ చేసుకోవాలి. ఐ మీన్ లో ప్రైజే కదా అని చెప్పి తీసుకోకూడదు. కలర్ ఫేడ్ అవుతుందా, జిప్స్ బాగున్నాయా, ఎక్కడైనా చిరిగిందా, స్టిచ్చింగ్ బాగాలేదా, ఇలా అన్నీ కూడా ప్రతిదీ చెక్ చేసి తీసుకోవాలి. నా వరకు అయితే ఎలక్ట్రానిక్ థింగ్స్ అయితే తీసుకోకపోవడం బెటర్ అని అంటాను. ఎందుకంటే ఇక్కడ మేబీ 2-3 months బాగా వర్క్ చేయొచ్చు, లేటర్ మేబీ అవి స్టాప్ అయిపోతాయి. మేబీ అని కాదు, కన్ఫామ్గా తక్కువ రేటుకి వచ్చాయని చెప్పి షాప్లో ఉన్న వాటికి చాలా డిఫరెన్స్ ఉంటుంది కదా. ఒక 2-3 months బాగా వర్క్ చేయొచ్చు, తర్వాత మాత్రం కంపల్సరీ ఆగిపోతాయి ఇవి. సో ఎలక్ట్రానిక్స్ థింగ్స్ అయితే తీసుకోకపోవడం బెటర్ ఇక్కడ.
ఇంకా ఏంటంటే ఈ మార్కెట్స్‌లో మనకు చాలా బ్రాండెడ్ థింగ్స్, బ్రాండెడ్ పేర్లతో అంటే అమ్మేస్తూ ఉంటారు. బట్ అవేవి బ్రాండెడ్ అయితే కాదు. ఇంకా మన యొక్క బిలాంగింగ్స్ మాత్రం జాగ్రత్తగా చూసుకోవాలి. లేదంటే ఆ షాపింగ్‌లో ఉన్న బ్యాగ్స్‌తో పాటు మన బ్యాగ్ కూడా తీసుకెళ్ళిపోతారు ఎవరో ఒకరు. సో, మనం బిలాంగింగ్స్ మాత్రం జాగ్రత్తగా చూసుకోవాలి. మన యొక్క జ్యువెలరీ వేసుకెళ్ళకూడదు. ఎక్కువ డబ్బులు బ్యాగ్‌లో పెట్టుకెళ్ళకూడదు. అండ్ వాల్యుబుల్ హై కాస్ట్ ఫోన్స్, కెమెరాస్ ఇవేవి కూడా మనతో ఎటువంటి షాపింగ్ ఏరియాస్‌లో క్యారీ చేయకుండా ఉండడం బెటరు. ఇంకా మనీ మాత్రం మనం ఒక 10, 20, 50, 100 అన్నట్టు క్యాష్ తీసుకెళ్తే బెటరు. 5,000, 2,000 అబోవ్ తీసుకెళ్ళినా అవి వాళ్ళకి చిల్లర ఉండదు. అండ్ ఫోన్‌పేలో అవి కూడా వాళ్ళు ఎక్కువగా ఉండదు. ఎక్కడో కనిపిస్తాయి. సో, ఇంకా మనం ఏం బట్టలు తీసుకున్నా ప్రతీదీ కూడా చూసి తీసుకోవాలి. ఎందుకంటే రిటర్న్ ఆప్షన్, ఎక్స్‌చేంజ్ అనేవి ఇక్కడ కుదరని పని. సో, అది మాత్రం కేర్‌ఫుల్‌గా ఉండాలనమాట. ముంబై షాపింగ్ అనంటే కంపల్సరీగా రైనీ సీజన్‌లో అయితే అంబ్రెల్లా ఉండాలి. వీలైతే రెయిన్ కోట్ అయినా ఉండొచ్చు. సమ్మర్‌లో అయితే వాటర్ బాటిల్ కంపల్సరీగా తీసుకోవాలి. అంత ఎండలు ఉంటాయి ఇక్కడంట. సో, నేను కూడా ఇంక సమ్మర్‌లో రాలేదు కదా! నేను వచ్చేసరికి రైన్ వచ్చింది. ఇంకా తెలీదు నాకు. అండ్ డే టైమ్ షాపింగ్ అయితే బెటరు. నైట్ టైమ్ షాపింగ్ అనుకోండి, అది మెరిసిపోతూ ఉంటాయి. ఇంటికొచ్చాక అవి మనల్ని మోసగిస్తాయి. సో, కంపల్సరీ డే టైమ్ షాపింగ్ అయితే నాకైతే బెటర్ అని అనిపిస్తుందనమాట. ఈ స్ట్రీట్ షాపింగ్‌లో బోనస్ ఏంటంటే చక్కగా నాకిష్టమైన లోకల్ స్ట్రీట్ ఫుడ్‌ని మాత్రం ఎంజాయ్ చేస్తున్నాను నేను. ఇంకేంటంటే బోనస్ హిందీ. ఈ హిందీ నాకు ఇంట్లో ఉండి హిందీ ఏం రావట్లేదు. ఈ షాపింగ్‌కెళ్ళిన తర్వాత అయితే కిత్నా భయ్యా పేమెంట్ హో గయా అట్‌లీస్ట్ 2 ముక్కలైనా నేర్చేసుకున్నాను. ఇలా చాలా వరకు హిందీ కొంచెం వింటున్నాను. అలా కూడా నేర్చుకోవచ్చు. ఇంకా ఈ స్ట్రీట్ షాపింగ్ గురించి చెప్పాలనంటే, నేను యాక్చువల్లీ దాదర్‌కి వెళ్ళాను కదా! ఇక్కడికి కంపేర్ చేసి చెప్దామనంటే, అలా ఏం లేదు. ఆల్మోస్ట్ ఏ స్ట్రీట్ షాపింగ్ అయినా స్ట్రీట్ షాపింగే కనుక ఇక్కడ ఇంచుమించు ఏరియా అలా డిఫరెన్స్ ఏం లేదు. ఒకేలా కాస్ట్‌లున్నాయి. ఇంచుమించు ఏ షాపింగ్ ఏరియా అయినా సరే కాస్ట్‌లయితే అవే ఇలా అయిపోయింది మా షాపింగ్ అయితే. ఇంటికొచ్చాక మాత్రం చూడండి మా పాప ఎంత కష్టపడుతుందో వీటిని కబోర్డ్‌లో పెట్టాలని తెలియక ఇంకా అరగంట సేపు ఇల్లు మొత్తం పట్టుకొని తిరిగింది. ఎటువంటి షాపింగ్ వీడియోస్ కావాలనంటే కామెంట్ చేయండి. నేను మరిన్ని వీడియోస్ చేస్తాను. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, కామెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.